సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈ 2025 సంవత్సరపు చిట్ట చివరి దినానికి మనం వచ్చాం. కృపగల దేవుడు ఈ సంవత్సరం అంతా ప్రతిదినం అరుణోదయపు వర్తమానాలు మనకు అనుగ్రహించి ప్రతి ఉదయం పరలోకపు మన్నాతో మనలను పోషించి మనలను బలపరిచిన ఆ కృపగల దేవునికే సమస్త ఘనత మహిమా ప్రభావాలు కలుగునుగాక. ఈ 365 రోజుల్లో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిదినం అరుణోదయపు వర్తమానాలు వినిపించిన దేవునికి, అలాగే ఆసక్తితో ప్రతిదినం దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ దైవాసక్తిని కనపరుస్తున్న మీ అందరికీ మా చేతులు జోడించి వినయ మనస్సుతో వినమ్రంగా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ చివరి దినం మనం చేయాల్సిన 7 శ్రేష్టమైన పనులు అది అందించే ముందు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు, రేపు పగలు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది. మిమ్మలను మీ కుటుంబాలను హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. మందిరానికి దగ్గరలో మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్. ఒకవేళ మీరు నూతన సంవత్సరపు ఆరాధనకు రాత్రి అక్కడికి వస్తే ఆ రాత్రి అంతా మందిరంలో మీరు ఉండి మరలా తర్వాత 1వ తారీఖు ఉదయకాలపు ఆరాధనలో కూడా పాలుంది. ఇక్కడే ప్రేమ విందులో పాలుంది. మీరు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబాలుగా పాలుందండి. రాలేని దూర ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, మంచిది. ఈ చివరి దినం దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ఈ రాత్రి మన జీవితాల్లో చేయబోతున్న కార్యం విశేషంగా దేవుడు ఆ కార్యం చేయనట్లుగా మీరు నేను ఈ దినం చేయాల్సింది. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. రైట్. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా. ఈ రాత్రి దేవుడు మన పాళెంలో ఎక్కడ కూడుకొని మనం ఆరాధన చేయబోతున్నామో, మీరు ఏ దేశంలో కూడుకొని దైవ సన్నిధిలో ఆరాధన చేయబోతున్నారో ఆ స్థలాలలో ఈ రాత్రి దేవుడు సంచరించబోతున్నాడు. ఒకవేళ మీరు అమెరికాలో నుండి ఈ వాక్యం వింటున్నారో, న్యూజిలాండ్ నుండి ఈ వాక్యం వింటున్నారో, మన భారతదేశంలో ఉండి వాక్యం వింటున్నారో, తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఎక్కడుండి మీరు వాక్యం వింటున్నారో నేను ఎరగను. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్తాను. ఈ రాత్రి నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొనడానికి మీరు మందిరాలకు వస్తారు కదా. నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు మీ మధ్యలో సంచరించబోతున్నాడు. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారన్నా, దేవుడు మా దగ్గరకు వస్తానని మీతో ఏమైనా చెప్పాడా? అవును. ఎలా చెప్పాడో తెలుసా? లేఖనాల ద్వారా చెప్పారు. నా ప్రభు ఎవరో తెలుసా? మీరు ఆరాధించే మీ యేసయ్య, మన ఆరాధ్య దైవం, ఆయన ఎట్టివారో తెలుసా? ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అవును, నీవు ఆరాధించే దేవుడు ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, 7 నక్షత్రములు చేతబుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. దీపస్తంభముల మధ్య సంచరించువాడు. దీపస్తంభం దేనికి గుర్తు? సంఘానికి గుర్తు కదా. దీపస్తంభం సంఘానికి గుర్తు. ప్రకటనలో ఉంటుంది ఈ మాట. దైవజనమ, మనం సంఘంగా కూడుకుని ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడండి. ఈ రాత్రి అదృశ్యుడైన దేవునిని, ఆత్మస్వరూపిని తాకగలిగే, చూడగలిగే మనోనేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
అన్నయ్య, ఎందుకు ఈ రాత్రి దేవుడు సంచరిస్తున్నాడు, ఎందుకు సంచరిస్తానంటున్నాడు? ఎందుకో తెలుసా? వాక్యం అంటుంది, నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీ చేతులకు అప్పగించున్నట్లు, నిన్ను విడిపించున్నట్లు, శత్రువును నీ చేతికి అప్పగించున్నట్లు. హృదయపు లోతుల్లో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నా హృదయపు లోతులో నుంచి మాట చెప్తున్నాను. ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా కొన్ని బలహీనతలు, కొన్ని వ్యసనాలకు బానిసలై కొన్ని సంవత్సరాల నుంచి విడుదల పొందాలని ఆశపడిన, విడుదల నొందలేని స్థితిలో ఒకవేళ బ్రతుకుతున్నారా? ఈ రాత్రి తప్పకుండా మీ స్థలాల్లో ఆశతో ఆరాధనకు వెళ్ళండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు వెళ్తున్న స్థలాల్లో మందిరాలకు వెళ్ళండి. రాగలిగితే దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు రండి. ఖచ్చితంగా చెప్తాను, ఈ రాత్రి అనేక మంది త్రాగుబోతులను దేవుడు మార్చబోతున్నాడు. త్రాగుడు బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. వ్యభిచార బంధకాల నుంచి విడిపించబోతూ ఉన్నాడు. రోగపు బంధకాల నుంచి విడిపించబోతూ ఉన్నాడు. గత కొన్ని నెలల నుంచి ఏ బంధకాలతో నువ్వు బంధించబడ్డావో నేను ఎరుగను, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేనండి. ఆయనను నిన్ను విడిపించటానికి, నీ శత్రువులను, నీ సమస్యలను నీ చేతులకు అప్పగించటానికి ఈ రాత్రి దేవుడు పాలెంలో సంచరిస్తూ ఉన్నాడు. బహుకాలము నుండి కొన్ని సమస్యల వలయంలో చిక్కుకున్నావు కదూ. బహుకాలము నుండి ఆర్థిక బంధకాల్లో నువ్వు చిక్కుకున్నావు కదూ. బహుకాలము నుండి అసమాధానపు బంధకంలో చిక్కుకున్నావు కదూ. బహుకాలము నుండి కన్నీటి బంధకంలో చిక్కుకున్నావు కదూ. బహుకాలము నుండి శాంతి సమాధానాలు లేని అసమాధానపు బంధకంలో నువ్వు చిక్కుకున్నావు కదూ. విశ్వసించండి, ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. 2026 సంవత్సరం విడుదల నొందిన సంవత్సరంగా, 2026 సంవత్సరం స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అనుభవించిన సంవత్సరంగా నీ బ్రతుకులో దేవుడు ఓ ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాడు. అయితే సుమి, ఈ రాత్రి దేవుడు నీ పాలెం సంచరించేటప్పుడు ఆయనకు అసహ్యకరమైనవి నీలో కనపడకూడదు. అసహ్యకరమైనవి నీలో కనపడకుండా నీ పాలెన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే ఈ రాత్రే ఒక అద్భుతం జరిగే రాత్రిగా ఆ అద్భుతాన్ని పొందుకొని నూతన వత్సరంలో అడుగు పెట్టేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. మీరు అనొచ్చు, అనయ్య, దేవునికి అసహ్యకరమైనవి ఏవి? లేఖనాల్లో చూస్తాం. దేవునికి అసహ్యకరమైనవి 7 కలవట. చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. యెహోవాకు అసహ్యకరమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచన చేసే హృదయం, కీడు చేయుటకు త్వరపడు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల మధ్య జగడము పుట్టించువాడు. విన్నారా? ఈ 7 లక్షణాలు నీలో ఉన్నాయేమో. ఒకవేళ 7 లక్షణాలు లేకపోయి ఉండొచ్చు, 4-5 ఉన్నాయేమో. 4-5 కాదు, కనీసం ఒక్కటైనా నీలో ఉందేమో. నీ పాలెం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధ దేవుడు నీ వద్దకు వచ్చి ఈ రాత్రి నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు. పాలెంలో ఏముండకూడదు? నంబర్ 1, అహంకార దృష్టి. తమ్ముడు, చెల్లి, నీకంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడైనా ఎవరిని చూసైనా అహంకార దృష్టితో వీడెంత, వీడి బ్రతికెంత, వీడు నా ముందు ఆఫ్టర్ ఆల్ గాడు, వీడు కోన్కిస్క, వీళ్ళెంత, వీళ్ళు బ్రతికెంత, నా కాలుగూడుతో సమానం, ఎలాంటి దౌర్భాగ్యపు చూపు, ఎలాంటి దౌర్భాగ్యం ఎప్పుడైనా నీ మనస్సులో వచ్చిందేమో. తస్మాత్ జాగ్రత్త. ఎదుటివాడిని చూసేటప్పుడు చులకనగా వీడెంత, వీడు బ్రతికెంత, ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా అహంకార దృష్టితో ఎప్పుడైనా ఎవరినైనా చూసావా? నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, అహంకారం చాలా ప్రమాదకరమైనది. వాక్యం ఏమంటుందో తెలుసా? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, గర్వం వెనుకే నాశనం ఉంటుంది.
నెబుకద్నెజరు నాశనమై పశువు అవటానికి కారణం గర్వం కాదా? శుద్ధీకరణ కోటాల్లో దైవజనురాలు చెప్పారు దివ్యమైన వర్తమానం. అవును, దేవదూత సైతానుగా మారిపోవటానికి కారణం గర్వం కాదా? అమ్మా, గర్వపు దృష్టి ఉందా? ప్రభా, నాలో ఉన్న గర్వదృష్టి అనే అపవిత్రత అసహ్యకరమైన దాన్ని తొలగించుకుంటానయ్యా. గర్వపు దృష్టి దేవునికి అసహ్యమంట. విన్నారా? ఆ గర్వం కలిగిన వాడంటే దేవుడు అసహ్యించుకుంటాడట. నేనంట, దేవుడు అసహ్యించుకుంటే మన బ్రతుకులు ఏమైపోతాయి? నంబర్ 1 అహంకార దృష్టి. నంబర్ 2 కళ్ళలాడు నాలుక. మొట్టమొదట ఇక్కడ స్టార్ట్ చేశారు దేహమంతటికి దీపం కన్ను, రైట్? అహంకార దృష్టి అని చెప్పి ఈసారి దిగి తర్వాత అంటాడు కళ్ళలాడు నాలుక. దైవజనమా, ఈ రెండు చాలా జాగ్రత్త. ఎందుకో చెప్పమంటారా? శరీరపు అవయవాల్లో, బాహ్యపు అవయవాల్లో ప్రతిదాన్ని దేవుడు ఓపెన్గా పెట్టాడు. చెవులు ఓపెన్, ముక్కు ఓపెన్ కదా, చేతులు ఓపెన్, కాళ్ళు ఓపెన్, అన్నిటికీ ఓపెన్ పెట్టాడు. విచిత్రం తెలుసా? కళ్ళకు నాలుకకు మూత పెట్టాడు. కళ్ళకు 2 తలుపులు పెడితే నాలుగుకు 4 తలుపులు పెట్టాడు. ఎందుకో తెలుసా? నాలుకే మరణమైన జీవమైన కలుగు చేసేది. తమ్ముడు, కళ్ళలాడే నాలుకగా, అబద్ధాలాడే నాలుకగా ఎప్పుడైనా నీ నాలుక ఉందా? నోరు తెరిస్తే అబద్ధం, భర్తకు అబద్ధం చెప్పి, భార్యకి అబద్ధం చెప్పి, తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి అబద్ధపు బ్రతుకు ఒకవేళ ఇంతకాలం బ్రతుకుతూ వచ్చావా? తస్మాత్ జాగ్రత్త. బాబు, నీ పేరేం పేరు? నీ స్వరం చూస్తే యాకోబు స్వరంలాగా ఉంది, వస్త్రాలు చూస్తే ఏషా వస్త్రాల్లాగే ఉన్నాయి. ఎవరివి నీవు అంటే, ఏషావును నీ పెద్ద కుమారుని నేనే అని యాకోబు తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు. ఏం జరిగింది? ఏదో ఆశీర్వాదం పొందుకుందామని వెళ్తే 20 సంవత్సరాలు పద్దనరాములో దేశం కాని దేశంలో దాస్యత్వం చేయాల్సి వచ్చింది. అంతేనా? ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? తాను ఏ అబద్ధవాడి తండ్రిని మోసపరిచారో తన కొడుకులు అలాంటి అబద్ధమే ఆడి కొడుకులు మోసపుచ్చారు యాకోబుని. యాకోబు ఆడిన అబద్ధం వెంటనే తెలిసిపోయింది. యాకోబు కొడుకులు ఆడిన అబద్ధం మీకు తెలుసా? 20 సంవత్సరాలు పైబడిన తర్వాత కానీ బయటపడింది. ఎందుకు? ఏది విత్తాడు అది ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా అబద్ధం ఆడుతూ కళ్ళలాడే నాలుకగా నీ నాలుకుందేమో. తస్మాత్ జాగ్రత్త. రైట్. కళ్ళు అన్నారు, నాలుక అన్నారు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? నిరపరాధులను చంపే చేతులు. పాత నిబంధనలో పేక బీసుకి చంపటం అది హత్యతో గుర్తు. కానీ క్రొత్త నిబంధనలో హత్య ఏదో తెలుసా? ఒక వ్యక్తిని ద్వేషిస్తే అది హత్య అని అంటాడు. ఎవరిని హత్య చేశారు? నిరపరాధులను చంపిన చేతులు. నిరపరాధి. నిన్నటి దినం ఉదయకాలం షిమి నిరపరాధి అయిన దావీదును పట్టుకొని దావీదును దూషిస్తా అంటాడు. చీపో దుర్మార్గుడా, నరహంతకుడా, నువ్వు సౌలు ఇంటిని చంపేవు గనక ఆ ప్రాణహత్య దోషం నీ తల మీదకు వచ్చింది అని అంటాడు. మిమ్మల్ని అంట, దావీదు సౌలు కుటుంబాన్ని చంపాడా? సౌలు చనిపోవటానికి దావీదు కారణమా? కాదే. ఆ నిరపరాధిని పట్టుకొని అపరాధి అన్నాడు. తల్లి, మానవ జీవితంలో ఎదుటివాడిని మనిషి అర్థం చేసుకున్న దానికంటే అపార్థం చేసుకునేదే ఎక్కువ. నిన్నటి దినం నేను చెప్పాను, చెడ్డ పనులు చేసి చెడిపోయిన కుటుంబాల కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన కుటుంబాలే ఎక్కువట. అపార్థం చేసుకొని నిర్దోషిని దోషి అంటాం. నిరపరాధిని చంపటం లాంటిది. ఒక నీతిమంతుడిని దుర్నీతిపరుడు అంటాం. ఒక మంచివాడిని చెడ్డవాడు అంటాం. విన్నారా? ఒక మంచివాడిని చెడ్డవాడు అంటాం. అది దేవుని వాక్యపు వెలుగులో నిరపరాధిని చంపటం. అమ్మా, ఎప్పుడైనా ఎవరినైనా
నీకు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని, ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళని, వాళ్ళ చెడుతనం నీకు తెలియకపోయినా ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడావా? షిమి దావీదుని శపించాడు. విచిత్రం, దావీదు సౌలు కుటుంబంలో ఏ తప్పు చేయలే, కానీ ఈయన శపించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ శాపం దావీదు మీదకి రాలేదు, కానీ రివర్స్ కొట్టింది షిమిని. షిమి చివరికి శాపగ్రస్తుడై చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడో తెలుసా? ఒక నిరపరాధిని చంపాలని ప్రయత్నం చేశాడు. తమ్ముడు, చెల్లి, నిరపరాధులను చంపే చేతులుగా మన చేతులు ఉండకూడదు. 4వది, దుర్యోచన చేసే హృదయం. అన్నిటికంటే ముఖ్యమైనది, కీలకమైనది దుర్యోచన చేసే హృదయం. దైవజనమా, అన్నిటికంటే ముఖ్యమైనది హృదయం. చాలాసార్లు వింటాం కదా, హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. హృదయంలో నుండి బయలుదేరే జీవధార శరీరం అంతటినీ జీవింపచేస్తుంది. ఒకవేళ జీవధార బయలుదేరకుండా హృదయంలో నుంచి మరణధార బయలుదేరితే శరీరం అంతా మరణాన్ని వ్యాపింపచేస్తుంది. ఒకసారి కర్నూలు ప్రాంతంలో ఏ ట్యాప్ ఓపెన్ చేసినా నీళ్లు, మురికి నీళ్ళు వస్తున్నాయి. అది ఒక దుర్వాసనతో కూడుకున్న వాసనతో నీళ్లు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటి వారు, అరే పైన మా వాటర్ ట్యాంక్ ఏమైనా పాడైపోయిందా, ఏమైనా ఎలుగు చచ్చిపోయిందా, వాటర్ ట్యాంక్ ఎక్కువ చూశారు. ప్రతి వాళ్ళ ఇంటి వాటర్ ట్యాంక్ బాగానే ఉంది. వీళ్ళు గుసగుసలు మాట్లాడుకొని, మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి వాసన, మీ ఇంట్లో నీళ్ళు కూడా వస్తున్నాయా అని ఒకళ్ళు అడుక్కొని, ఎస్ అందరూ మా నీళ్ళు వాసన వస్తున్నాయి అన్నారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశారు. వెంటనే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తానికి కర్నూలు పట్టణానికి ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై అవుతుందో, అసలు ఆ వాటర్ ట్యాంక్ ఎంత క్లీనింగ్గా ఉందో చూద్దామని ఆ పైకి చూస్తే దాని మూత లేదట. మూత లేకపోవటాన్ని బట్టి ఆ వాటర్ ట్యాంకులో సుమారుగా కొన్ని రోజుల క్రితం 12 కోతులు చచ్చిపోయినాయట. విన్నారా? ఆ 12 కోతులు చచ్చిపోయి, వాటి శరీరం కుళ్ళిపోయి, ఎముకలు చీకిపోయి, మాంసం చీకిపోయి, ఆ కంపు కొట్టిన మృత కళేబరం నుంచి వచ్చిన ఆ నీళ్లు ప్రజలు తాగితే మా నీళ్ళని వాసన వస్తున్నాయి, మా నీళ్లు వాసన వస్తున్నాయి. ఎందుకు? ప్రతి ట్యాప్ పాడైపోయిందో తెలుసా? వాటి అంతటికి సప్లై చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ పాడైపోయింది. తమ్ముడు, నీ ఆత్మీయ జీవితానికి సమస్తాన్ని సప్లై చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదో తెలుసా? నీ హృదయం. హృదయం పవిత్రమైన ఆలోచనలతో ఉంటే శరీరం అంతా పవిత్రతతో నిండుకుంటుంది. హృదయమే దురాలోచనలతో నిండుకుంటే నీ చూపు అపవిత్రంగా ఉంటుంది, నీ నోటి మాటలు అపవిత్రంగా ఉంటాయి. అందుకని ప్రభు అంటారు కదా, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. రైట్? 4 విషయాలు చెక్ చేసుకున్నాం. 5వ విషయం, అందరూ చూడండి. 5వ విషయం, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదాలు. హృదయం కాడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పాదాల దగ్గరికి వచ్చాడు. నిజమే, ప్రభు బిడ్డలుగా మనం ఎవరికి కీడు చేయం. అయితే మన ద్వారా మేలు పొందుకొని కొందరు మనకు కీడు చేస్తారు. తమ్ముడు, చెల్లి, కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయకో. దేవుని వాక్యం అంటుంది, కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించు అని దేవుని వాక్యం అంటుంది కదా. ఒకవేళ 2025 సంవత్సరంలో ఎవరికైనా కీడు తలపెట్టావా? నీ ఆలోచనల్లో కీడు తలపెట్టావా? కీడు చేయటానికి నీ పాదాలు ఏవైనా పరిగెత్తినాయా? దయచేసి, ఒకవేళ గడిచిన దినాల్లో అలా చేసేవేమో, ఈరోజు ప్రభుని అడుగు, అయ్యా ఆ కీడు చేసే మనస్తత్వం తొలగించుకుంటానయ్యా, ఈ రోజు నుండి కీడు చేసిన వాడికి కూడా మేలు చేస్తానయ్యా అని కీడు అనే అసహ్యకరమైన కార్యం నీలో నుంచి తొలగించుకో. ఈ రాత్రి నీ పాలెంలో దేవుడు సంచరిస్తూ విడుదల రాత్రిగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. రైట్? 6వ మాట, దేవుడు ఆ స్థలంలో అంటాడు, ఎస్, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, చూడకపోయినా, వాళ్ళ తప్పు చేయకపోయినా, చేశారు నేను చూశాను అని అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం, ఇది దేవునికి అసహ్యకరమైనది. ఎప్పుడైనా ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యం చెప్పేవేమో,
వాళ్ళు చేయకపోయినా చేశారని అబద్ధపు మాటలు మాట్లాడేవేమో ఒకసారి ఆలోచించు. అన్నిటికంటే ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో 7వది జగడము పుట్టించువాడు. అమ్మా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, అన్నదమ్ముళ్ళు ఎవరు? శరీరరీతిగా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు అన్నదమ్ముళ్ళు, నో డౌట్. రెండవ అన్నదమ్ముళ్ళు ఎవరో తెలుసా? సహోదరులు అంటే ఒకే ఉదరంలో నుంచి పుట్టిన వాళ్ళు. ఎస్, సంఘంలో ఉండే బిడ్డలందరూ సహోదరులు. మనమందరం యేసుక్రీస్తు అనే ఉదరంలో పుట్టిన వాళ్ళం. ఒకసారి నేను మీరు వెళుతున్న సంఘాలలో మిమ్మలను బట్టి సంఘస్థుల మధ్యలో గొడవలయ్యాయా? సంఘస్థుల మధ్యలో గొడవలకు మీరు కారకులయ్యారా? అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టిన వ్యక్తులుగా ఒకవేళ మీరున్నారా? తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య, అత్తాకోడల మధ్య, తండ్రి కొడుకుల మధ్య కుటుంబాల్లో చిచ్చుబెట్టిన వ్యక్తులుగా ఒకవేళ మీరున్నారా? ఇవి దేవునికి అసహ్యం. మనం గొడవ పెట్టేవాళ్ళం కాదు, సమాధానపరిచేవాళ్ళం. దేవుడు మనకిచ్చిన పరిచర్య సమాధానకరమైన పరిచర్య. ఈ 7 దేవునికి అసహ్యకరమైనవి. ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్స్లో, వాచ్ నైట్ సర్వీస్లో మీ పాళెమంతా దేవుడు సంచరిస్తాడు. ఈ 7 దేవునికి అసహ్యకరమైనవి. ఇవి నీ పాళ్యంలో కనపడకుండా నీ పాళ్యాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. 2026 సంవత్సరం విశ్వసించండి, విజయోత్సవంతో ఊరేగించబడిన సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. ఇయర్ ఆఫ్ విక్టరీ, విజయోత్సవంగా ఈ రాత్రి విడుదల రాత్రిగా చేసి 2026 విజయోత్సవపు సంవత్సరంగా నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. విజయ భేరి మోగించబోతున్నాడు. ఎస్, విజయ ధ్వజంగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. విజయ మకుటో నీకు ఇవ్వబోతున్నాడు. ఈ 2026 సంవత్సరపు నూతన సంవత్సరపు పాట రిలీజ్ అయింది కదా. నిజమే, ఇప్పటికే దేవుని కృప కొన్ని వేల మంది ప్రజలు చూశారు. వందల కొలది ప్రజలు ఆ పాట మా హృదయాన్ని పురికొల్పిందయ్యా, స్పిరిట్ అంతరంగం నాట్యమాడిందయ్యా అని చెప్పారు. నేను నమ్ముతున్నా ఇయర్ ఆఫ్ విక్టరీ 2026 దేవుడు అలా చేయనట్లుగా ఈ రాత్రే పాళ్యాన్ని శుభ్రంగా కాపాడుకో. విడుదల రాత్రిగా దేవుడు చేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, అయినా ఈ రాత్రి వాచ్ నైట్ సర్వీస్కి మేమందరం వస్తుండగా మా పాళ్యాన్ని శుభ్రంగా పరిశుద్ధపరచుకోవటానికి కృప చూపండి. మేము రావటమే కదయ్యా, మా మధ్యలోకి మీరు వస్తున్నారని తెలియచేశారు, మీరు సంచరించబోతున్నారని తెలియచేశారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు విడుదల రాత్రిగా చేయండి, విమోచన రాత్రిగా చేయండి, స్వతంత్రులుగా మార్చబడిన రాత్రిగా చేయండి. ఈ రాత్రి ఇట్టి అద్భుత కార్యాలు ప్రజల మధ్యలో మీరు జరిగించుదురుగాక. మీరు చేసినందుకు స్తోత్రం, కన్నీడు తుడిచినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. ఈ రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో కలుసుకుందాం. రాత్రి 9 గంటలకే ప్రారంభమవుతుంది. కృపా సమాధానాలు మీ అందరికీ మనందరికీ తోడయుండునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.